ఇంకా 2 రైడ్లు కొట్టాలి. నేను 2 రైడ్లు కొడితే నాకు 300 రూపాయలు వచ్చేది. రైడే వాళ్ళే నాకు 20 నిమిషాలు. అసలు ఏం చేయాలనో ఏం అర్థమవుతలేదు. అదృష్టం బాగాలేదా లేకపోతే ర్యాపిడో అంకుల్ కావాలని ఆ టైంలో మనకు రైడ్లు వేయలేదా తెలియదు, కానీ రైడ్లు అయితే వాళ్ళలేదు. వేసుంటే మాత్రం మనకి ఇవాళ ఇన్సెంటివే 800 రూపాయలు వచ్చేది, కానీ వేయలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను1. ప్రజెంట్ టైం వచ్చేసి 9:30 అవుతుంది మామ. ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఏంటంటే రాత్రి ఇంటికి దబ్బునే వచ్చిన, కాకపోతే ఏంటంటే వీడియోలు ఎడిట్ చేసుకుంటా నైట్ 4 అయింది. ఇలా బాగా లేట్ అయిపోయింది, అందుకే ఇప్పుడు లేట్ లేచిన. ఇప్పుడు వెళ్తున్నా. ఇవాళ మన టార్గెట్ వచ్చేసి 30 రైళ్ళు కొట్టాలి. ఎందుకంటే వీక్లీ ఇన్సెంటివ్ వస్తుంది మనకి. ఫస్ట్ ఏంటంటే 9 రైళ్ళు కొట్టినామనుకో 500 వస్తాయి. తర్వాత 20 రైళ్ళు కొట్టినామనుకో 300 వస్తాయి. ఇలా అదే టార్గెట్. నిన్న మొన్న ఏంటంటే మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఒక 3 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని పోయినా కదా. ఇవాళ ఏం చేస్తా అంటే ఆల్మోస్ట్ కంటిన్యూ కొట్టడానికి ట్రై చేస్తా. ఏంటంటే మనకు మెయిన్గా ఇన్సెంటివ్ రావాలి. ఇక డైలీ ఇన్సెంటివ్ అయితే పోయినట్టు. ఇప్పుడు 9:30 అవుతుంది కదా, ఇంకా గంట సేపే ఉంది. ఏం ఇన్సెంటివ్ వస్తుందో రాదు తెలియదు. డైలీ ఇన్సెంటివ్, వీక్లీ ఇన్సెంటివ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. 30 రైళ్ళు కొట్టాలి. ఇక అదే టార్గెట్. ఇప్పటి నుంచి నైట్ 10 వరకు కొట్టిన రైళ్ళు అన్నీ కౌంట్ అవుతాయి కదా, అందుకని కంటిన్యూ కొట్టడానికి ట్రై చేస్తా. రైట్, మరి రైళ్ళు స్టార్ట్ అయిపోదాం. రైళ్ళు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి. ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్, మరి బండి మీద వెళ్దాం. మనకు ఫస్ట్ రైడ్ పడ్డది మావా. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది, డ్రాప్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంది. ఏంటంటే షార్ట్ రైడ్ యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇది ఏంటంటే ఇటు మన ఏమంటారు దీన్ని దమ్మాయిగూడ రోడ్ నుంచి సైనిక్పూర్ వేసిండు. అట్లా అన్నట్టు యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ పికప్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎలా ఏంటంటే దెబ్బ కొట్టాలి. ఇది ఒకటే లాంగ్ రైడ్ యాక్సెప్ట్ చేస్తా, మిగతా అన్ని షార్ట్ రైడ్లు యాక్సెప్ట్ చేస్తా. ఏంటంటే షార్ట్ రైడ్లు కొడితేనే మనం 30 రైడ్లు కొట్టగలుగుతాం. ఈ లాంగ్ రైడ్ కొట్టామనుకో కొట్టలేము. ర్యాపిడోనా అన్న? ఓటీపీ అన్నా 2262 ఎక్కడన్నా? రైట్, మా పికప్ అయిపోయింది. 6.5 కిలోమీటర్లు చూపిస్తుంది. అదేంది అదే? ఒక్క నిమిషం ఆగా. ఎటు చూపిస్తుంది ఇది? నాకు పడ్డది 6 కిలోమీటర్లే కదా. ఓకే, అప్డేట్ అయింది. 6 కిలోమీటర్లు 15 నిమిషాలు చూపిస్తుంది మా. పోయి అప్పుడు దింపేద్దాం. 70 అంకుల్, థ్యాంక్ యూ. रैपिडो, हाँ राजेश, वो स्विच ऑफ आ रहा मैडम आपका नंबर? मैं राइड कैंसिल करने वाला था अभी. 4169. ठीक है, ऐसे जाना? ठीक, बैठो. ओके, 2.47 मिनट చూపిస్తుంది. 36 మేడం, థ్యాంక్ యూ మేడం. ర్యాపిడో అంకుల్ ఈరోజు చెప్తున్నా, మనకు ఎట్లా రైలు వేస్తామంటే కిలోమీటర్న్నర ఇంకా గట్టి అంటే 2 కిలోమీటర్లు ఇట్లాంటి రైడ్లు అయ్యి సాయంత్రం వరకు పొట్టు కొట్టుకుంటా. అమ్మ ఆల్మోస్ట్ 20 నిమిషాల తర్వాత ఇప్పుడు పడ్డది మా రైడు. గ్యాప్లో ఒకటి పడ్డది, కన్ఫర్మ్ చేసుకొని పికప్ లొకేషన్ పోతున్నా క్యాన్సిల్ చేసారు. నేను కొట్టింది 2 రైడ్లు, నాకు క్యాన్సిల్ అయినాయి 2 రైడ్లు. ఎందుకు క్యాన్సిల్ చేస్తారో ఏమో. ఇప్పుడు ఇది 3వ రైడు. అదే అన్ని రైడ్లు కొట్టి ఉంటే ఇప్పుడు కన్ఫర్మ్ చేసినాయి అన్ని 5వ రైడ్ అవుతుండే. కాదు కస్టమర్లు క్యాన్సిల్ చేస్తారు, మనం ఏం చేస్తాం చెప్పు, ఏం చేయలేము. 6006 ఎక్కండి. ఓకేనా? 4.2 కిలోమీటర్లు చూపిస్తుంది, 12 నిమిషాలు. డిఫెన్స్ కాలనీ నుంచి తల్లూరు థియేటర్ పడ్డది. 51 అన్న. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ ఎర్నడ్ ఇన్సెంటివా? ఎంత? 15 రూపాయలు. 60 రూపాయలే పెట్టండి. వాళ్ళు ఎన్నో ఏమో 9 రైట్లకి పెట్టా అన్న ఛానల్. ఎండకు కనిపిస్తుందో కనబడదో. థ్యాంక్స్ అన్న. ర్యాపిడో కదా? ఓటీపీ అన్న 5464. ఎక్కడ అన్న? ఓకేనా? 31 అన్న. థ్యాంక్స్ అన్న. 27 అమ్మా. థ్యాంక్స్ అమ్మా. 38 మేడం, థ్యాంక్ యూ మేడం. అమ్మా అయిపోయింది మామా. 9 రైడ్లు అయినా ఇప్పటికీ. ఒక్క నిమిషం, మనకు నోటిఫికేషన్ వచ్చింది ఒకటి. తాగు ఒక్కసారి. నాకు ఇన్సెంటివ్ వచ్చింది మామా. అబ్బా ఈ రైడ్ బాగుందిగా, చేయాలనా? టెన్షన్ చేద్దాం. యాక్సెప్ట్ చేసినప్పుడు కాకపోతే ఇన్సెంటివ్ చూపిద్దామని ఆగుతున్నా నేను. కస్టమర్ నేను పోయేదాకా ఉంటాడా వెళ్ళిపోతాడా? ఒక్క నిమిషం అన్న, జస్ట్ ఇన్సెంటివ్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాను నేను అంతే. ఇగో కనిపిస్తుందా? 90 రైళ్ళు కొట్టినాం మనము. 500 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది. వాలెట్ ఎట్టుపోయింది. ఇప్పుడు మా వాలెట్లో డబ్బులు ఎన్నో చూడాలి. టుడే ఎర్నింగ్స్ 308 రూపాయలు ఉంది కదా 9 రైళ్ళకి. ఇక్కడ చూడు 823 రూపాయలు అయింది. మిగతా అమౌంట్ అనేది మనకు వాలెట్లో యాడ్ చేసిండు. ఇగో నా 500 రూపాయలు. వావ్, ఇట్స్ అమేజింగ్. స్క్రీన్ షాట్ పెడుతున్నా, ఎండకి కనిపిస్తుందా కనిపించలేదు. అమ్మా ఇంకే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 20 రైళ్ళు కొట్టాలి. 20 రైళ్ళు కొట్టినామనుకో 300 రూపాయలు ఉంది ఇన్సెంటివ్. ఇంకోటి
అది ట్రై చేయాలి. ఇక 20 ఆర్డర్లు నైట్ వరకు కొట్టాలి. రాపిడేనా అన్న? ఓటీపీ అన్న 9617. ఎక్కడ నాన్న? రాధికనా? 33 అన్న. థ్యాంక్స్ అన్న. 68 మేడం. థ్యాంక్ యూ మేడం. అమ్మా అయిపోయింది మావా. ప్రజెంట్ టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆకలి అవుతుంది బాగా. పోయేసి ఒక అర్ధగంట గంటలో మళ్ళీ రిటర్న్ రావాలి. ఏంటంటే ఇప్పటికీ 16 రైడ్లు అయినాయి. ఇంకా 14 రైడ్లు కొడితే మనకి ఇన్సెంటివ్ అనేది వస్తుంది. సాయంత్రం 300 ఇన్సెంటివ్ వస్తుంది. నేను ఏంటంటే అది ఇవాళనే కవర్ చేద్దామని చూస్తున్నా. అందుకన్నట్టు కంటిన్యూ కొడుతున్నా. లేకపోతే నా నిమ్మలంగా పోయి వండుకొని సాయంత్రం మళ్ళీ 4:30 5 అట్లా వస్తుంది. ఇప్పటికీ మన అమౌంట్ వచ్చేసి 1095 రూపీస్ అవుతుంది. ఇందులో 515 రూపీస్ ఓన్లీ ఇన్సెంటివే. మిగతా అమౌంటే మనం ఎర్న్ చేసిన అమౌంట్. అంటే ఒకసారి ఆల్ ఆర్డర్స్ ఓపెన్ చేస్తే అలా చూపిస్తుంది ఎన్ని ఆర్డర్లు కొట్టినాం, ఇంకా మన అమౌంట్ ఎంత అయింది అనేది. అంటే వితౌట్ ఇన్సెంటివ్ స్క్రీన్ షాట్ పెడుతున్నాడు. 16 ఆర్డర్లు అయినాయి. 580 రూపాయలు కొట్టినాం మనం అమౌంట్. అంటే ఓన్లీ ఆర్డర్ త్రూ ఎర్న్ చేసింది. మిగతా అంతా మనకి ఇన్సెంటివ్ వచ్చింది. రైట్. మరి ఒక 2 సెకండ్లు అట్లా పోయి ఇట్లా వచ్చేస్తా. అంటే వీడియోలో 2 సెకండ్లే, నేను ఇంటికి రానికి గంటన్నర. వచ్చేసిన మళ్ళా నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ఏమైంది అంటే చూడు, ఇగో టైం చూడు మామ ఎంత అవుతుందో. 6:26 అవుతుంది. నేను అదే అనుకున్నా, నేను ఇంటికి పోవద్దు, పోతే మళ్ళీ ఏదైనా బిస్కెట్ అవుతుందేమో అనుకున్నా. పోయి గంటన్నరలో మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకున్నా. పోయినా, అన్నం తిన్నా, కూర్చున్నా, ఒక అర్ధగంట సేపు పడుకుందామని కళ్ళు మూసినా, లేచి షో వరకు 6 అవుతుంది టైము. అనవసరంగా పడుకున్నా అనిపించింది. అంటే నాకు ఏర్పడలేదు, నేను ఇంతసేపు పడుకున్నది కూడా నాకు ఏర్పడలేదు. తప్ప లేచిపోయి తయారై వస్తూనే ఉన్నా. బిస్కెట్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఏంటంటే నా టార్గెట్ 2 టార్గెట్లు ఉన్నాయి. అసలే 14 రైడ్లు కొట్టాలి, అది కూడా 10 కొట్టాలి. కొడితే నాకు ఇప్పుడు 300 రూపాయలు ఇన్సెంటివ్ అనేది వస్తుంది. ఒక్క నిమిషం, ఏదో రైడ్ పడుతుంది. అంత పెద్ద యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు అది 8 కిలోమీటర్లు ఉంది డ్రాప్. చూపిస్తుంది ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు నేను ఎన్ని రైడ్ కొట్టాలి? నేను సెకండ్ ఇన్సెంటివ్ పొద్దుగా మనకు ఆల్రెడీ 500 రూపీస్ వచ్చినాయి కదా ఇన్సెంటివ్. ఇగో అవుపిస్తుందా? 500 రూపీస్ పొద్దుగా మనకు ఇన్సెంటివ్ వచ్చినాయి. ఇప్పుడు 300 రూపాయలు ఇన్సెంటివ్ వస్తాయి 13 రైడ్లు కొడితే. స్క్రీన్ షాట్ పెడతా, అది కనబడకుండా. ఇప్పుడు 13 రైడ్లు కొట్టాం అనుకో 300 రూపాయలు ఇన్సెంటివ్ వస్తాయి. అది కూడా 10 వరకే కొట్టాలి. ఇంకో టార్గెట్ ఏంటంటే ఇది హోమ్ స్క్రీన్ ఉంది. ఇప్పుడు 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను నేను. అయితే 580 రూపాయలు ఇప్పటి వరకు ఎర్న్ చేసిన. ఇంకా ఎంత 420 రూపాయలు ఎర్న్ చేస్తే ఇది అనేది ఎక్స్పైర్ అవుతుంది. ఇది ఎక్స్పైర్ అయితే రేపు ఇన్సెంటివ్ పెడతాడు, లేకపోతే ఇన్సెంటివ్ పెట్టాడు. కాకపోతే నాకు దీంతో పెద్ద టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే ఇవాళ ఇన్సెంటివ్ ఎంత పెట్టింది తెలుసా? 60 రూపాయలు పెట్టాడు డైలీ ఇన్సెంటివ్. ఎటువంటి డైలీ ఇన్సెంటివ్? ఇగో వీకెండ్కి వచ్చే వరకు ఇన్సెంటివ్ అనేది చాలా తగ్గిపోతుంది. కాబట్టి నాకు డైలీ ఇన్సెంటివ్ రేపు వచ్చినా రాకుండా పెద్ద ఫరక్ లేదు. కాబట్టి ఇది అనేది ట్రై చేస్తే లేకపోతే లేదు. ఇది 900 రూపీస్ 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎక్స్పైర్ కానీ. కాకపోతే ఇప్పుడు 10 వరకు మెయిన్గా నాకు కావాల్సింది ఏంటంటే 13 రైడ్లు కొట్టాలి. ఏమో నాకేం అర్థమవుతలేదు, ఏం చేయాలి మావా? అన్ని కిలోమీటర్లు ½ కిలోమీటర్ ఇట్లా పడితేనే అవుతుంది. మేము పండుకోవద్దు అనుకున్నా మొత్తం మస్తు ఘోరంగా పండుకున్నా. సడన్గా కళ్ళు తెరిచే వరకు 6 అయ్యా నేనే గిట్ట దారుణంగా పడుకున్నా అనుకున్నా. చూస్తున్నా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ 13 రైడ్లు కొడదాం 300 రూపాయలు ఇన్సెంటివ్ కోసం. అయితే ఓకే, కాకపోతే రేపు అవుతుంది మళ్ళా. నేనేంటంటే ఇవాళనే కవర్ చేద్దాం అనుకుంటున్నా. పొద్దుగాల 500 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చింది కదా, ఇదో 300 ఇన్సెంటివ్ వస్తుంది. నేను ఒక 900 రూపాయల దాకా ఎర్న్ చేస్తా కదా, 1800 దాకా అవుతుంది అమౌంట్ ఇవ్వాలనుకున్నా. ఇంకా టైం ఉంది, 10 వరకు టైం ఉంది. 13 రైడ్లు వీలైనంత వరకు అన్ని షార్ట్ రైడ్లు కొట్టడానికే చూస్తా. 2101 రైట్ మా పికప్ అయిపోయింది. ఈవినింగ్ ఫస్ట్ ఆర్డర్ ఇది. దేవుని దయ వల్ల అన్ని దగ్గర రైడ్ పడాలి. ఎన్ని కిలోమీటర్ పడ్డది తెలుసా? 1.7 పడ్డది. జస్ట్ 6 నిమిషాలు ఉంది అంతే. అప్పటి మీద దింపెత్తా. 27 అన్న. థ్యాంక్స్ అన్న. మా సెకండ్ రైడ్ పడ్డది. కాకపోతే కస్టమర్ ఏమో కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ఏం చేయాలి? రోషన్ అని చెప్పేసి పేరుంది. ఇక్కడేమో అందరు స్కూల్ పిల్లలు ఉన్నారు. ఏ పిల్లల్ని ఎక్కించుకొని పోవాలి? మ్యాన్ ఎవరినో ఒకళ్ళని ఎక్కించుకొని పోదాం. ఓటీపీ 7442. నిన్న ఎక్కింది నువ్వే కదా? ఓకేనా?
నిన్న నువ్వే పడ్డావు, ఇవాళ నువ్వే పడ్డావు, కరెక్ట్ టైంకి నువ్వే పడతాను. రైట్ మా పికప్ అయిపోయింది. 1 కిలోమీటర్ 4 మినిట్స్ చూపిస్తుంది. ఆల్రెడీ పాపనే నేను ఎక్కించుకోపోయినా, మళ్ళీ అదే పాప పడ్డది. 47 ఇలా ఇంతగానం వచ్చింది. అదే మా కిలోమీటర్ రైడ్కి 47 రూపాయలు అయింది. ఇది అవుపిస్తలేదు ఇందులో. ఒక్క నిమిషం ఆగా, బ్రైట్నెస్ తక్కువ చేద్దాం. ఇక పెనాల్టీ ఉన్నట్టుంది ఏదో. అమౌంట్ ఏదైనా ఎక్కువ వచ్చింది. క్యాన్సిల్ చేసిరా ఏమన్నా? అదే అనుకుంటున్నా. అంతే, కస్టమర్లు బుక్ చేసి క్యాన్సిల్ చేస్తారు కదా, వాళ్ళకి పెనాల్టీలు పడతా ఉన్నాయి. 30 అన్న, థ్యాంక్స్ అన్న. 27 మేడం, థ్యాంక్ యూ మేడం. మామ నేను ఇంకా 5 రైడ్లు కొట్టాలి మామ. సాయంత్రం వచ్చి నేను ఇప్పటికి 5 రైడ్లు అంటే 8 రైడ్లా? 8 రైడ్లు కొట్టినాను ఇప్పటికి. కానీ ఇంకా నాకు ఇప్పుడు 50 నిమిషాలే టైం ఉంది. 50 నిమిషాలల్లో 5 రైడ్లు కొట్టాలి అంటే 10 నిమిషాలకు 1 రైడ్ కొట్టాలి. నేను అందుకే ఎక్కువ రికార్డింగ్ కూడా ఎక్కువ చేస్తలేను, అన్ని కట్ వెళ్ళిపోతున్నా. ఫస్ట్ ఏంటంటే రైడ్లు కొడదాం, కంప్లీట్ చేద్దామని. ఇప్పుడు ఎంత టైం? 9:10 అవుతుంది. ఇంకా 50 నిమిషాలు ఉంది, 5 రైడ్లు ఉన్నాయి అంటే 10 నిమిషాలకు 1 రైడ్ కొట్టాలి. అవుతుందో కాదో తెలియదు. అన్ని కిలోమీటర్ 2 కిలోమీటర్లు యాక్సెప్ట్ చేస్తున్నాను, అంతకు మించి యాక్సెప్ట్ చేస్తలే. కాకపోతే మళ్ళీ చూడు హైలైట్ ఏంటంటే ఈ గ్యాప్ రైడ్ ఒక 2-3 రైడ్ క్యాన్సిల్ అయిపోయినాయి. కస్టమర్ లొకేషన్ పోతున్నా క్యాన్సిల్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నా క్యాన్సిల్ చేస్తున్నారు. వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు నాతోటి. 27 మేడం, థ్యాంక్స్ అక్క. 27 అన్న, థ్యాంక్స్ అన్న. మన ఇనిషియేటివ్ మిస్ అయిపోయింది మామ. నేను ఎంత కష్టపడ్డా తెలుసా. మధ్యలో ఒక 20 నిమిషాలు రైడ్ వేయలేదు. ఆ 20 నిమిషాలలో కనీసం 1-2 వేసి ఉంటే, అంటే చిన్నయో లేకపోతే 2-3 కిలోమీటర్లు ఏదో ఒక రైడ్ వేసి ఉంటే నాకు తెలిసి కొటేస్టోన్ ఇనిషియేటివ్ వచ్చేది మనకి. కాకపోతే ఇప్పుడు పడుతున్నాయి చూడు రైడ్లు. 400 మీటర్స్ పికప్, 1.2 డ్రాప్. ఇప్పటిదాకా వల్లేదు. కరెక్టా ఇన్సెంటివ్ టైం ఏమవుతుంది అంటే రైడ్లు వెయ్యాడా రైడ్లు ఉండయా నాకు అర్థమే కాదు తెలుసా. స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడు, ఇన్సెంటివ్ పెట్టిపోయింది వీక్లీ ఇన్సెంటివ్కి. రైట్, ఇగో స్క్రీన్ షాట్ పెడుతున్నాడు. ఇంకా 2 రైడ్లు కొట్టాలి నేను. 2 రైడ్లు కొడితే నాకు 300 రూపాయలు వచ్చేది. రైడే వాళ్ళే నాకు 20 నిమిషాలు అసలు. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా కదా, అదే 79 రూపీస్ 900 రూపీస్. అది ఇంకొక 50 రూపాయలు కొడితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇంకొక 2 రైడ్లు అలా కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతా. నేను వస్తుందేమో అనుకున్నా, అప్పుడు ఆ 300 వస్తే అనేది రాలేదు. అదృష్టం బాగాలేదా లేకపోతే ర్యాపిడో అంకుల్ కావాలన్న ఆ టైంలో మనకు రైడ్లు వేయలేదా తెలియదు, కానీ రైడ్లు అయితే వాళ్ళలేదు. వేసి ఉంటే మాత్రం మనకి ఇవాళ ఇన్సెంటివే 800 రూపాయలు వచ్చేది, కానీ వేయలేదు. ఏం కాదు, ఇవాళ మిస్ అయిపోయింది, రేపు కొట్టుకోవచ్చు. నేనేమనుకున్నా అంటే ఇవాళ అది వచ్చి ఉంటే ఇంకొక 30 రైడ్లు ఉంటాయి, 400 రూపాయలు ఉంటుంది కదా. రేపు ఒక 20 రైడ్లు, ఆదివారం ఒక 10 రైడ్లు కొట్టుకుందాం జర నిమ్మలంగా అనుకున్నా. మీరేనా అన్న? 9392 ఓకేనా అన్న? రైట్, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 1.5 కిలోమీటర్ ఉంది, 1.2 ఉంది, 3 నిమిషాలు. థ్యాంక్స్ అన్న, అయిపోయింది మామ. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటే ఒక 33 పైసలు కొట్టాలి. 33 పైసలు, 33 కాదు 23. ఇదేంది ఇది? జెప్టోనా? 37 రూపాయలు జెప్టో, 1.9 డ్రాప్, 400 మీటర్స్ పికప్. బాగుంది. కాకపోతే నాకెందుకు పడ్డది? నాది గ్రాసరీ ఆఫ్ ఉంది, ఫుడ్ ఆఫ్ ఉంది. అవుగో మళ్ళా పడ్డది. అమౌంట్ చూపించలేడు. కాకపోతే సరే ఇటే పోవాలి. ఇగో జెప్టో అంట మామ. మనకి ఎప్పుడు జెప్టో వల్లే ఇంతవరకు. ఒకసారి ట్రై చేయాలి మామ జెప్టో. ఇంకోటి ఏంటంటే మామ, మ్యాజిక్ ఫీట్ అని చెప్పేసి ఏదో యాప్ ఉందంట కదా మామ. ఒక బ్రదర్ చెప్పిండు నాకు, ఇట్లా మన ఫుడ్ డెలివరీ లెక్క, స్విగ్గీ జొమాటో లెక్క. అమౌంట్ జర మంచిగా వస్తున్నాయి అన్న అన్నాడు. దాని గురించి కూడా ఒకసారి చూడాలి. ఒకసారి ఆయన దగ్గర వచ్చాడు యాప్లు ఉన్నాయి, అందులో అదొక యాప్ నడిపించాలి. ఇవాళ రేపో దాన్ని డౌన్లోడ్ చేసి చూద్దాం దాని ఎట్లా వస్తుందో ఏమో. నాకు ₹1 అయితే ఇప్పుడు ఈ 900 రూపీస్ వచ్చి 900 రూపాయలది అయిపోతుండే, ఇంటికి వెళ్ళిపోయేటోడిని. ఇంకొక రైడ్ మావా డైరెక్ట్గా ఇంటికి వేసుకుంటా. ఇవన్నీ కాదు కానీ దమ్మాయి కూడా, అంబేద్కర్, కాప్రా ఏది పడ్డా సరే చక్కగా ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత ఎర్న్ చేసినాం, ఎంత పెట్రోల్ పోయింది అంత లెక్కేసుకుందాం. మా మొత్తానికి ఇంటికి వచ్చేసినామా. ఇంకొకటే ఒక రైడ్ కొట్టాలి అంటే ఒకటే ₹1 కొట్టాలని చెప్పినా కదా. బుడ్డ రైడ్లో ఒక 2-3 కొట్టినా. అంటే ఇంటికి రానికి మన ఇంటి సైడ్ ఏదైనా పడితే యాక్సెప్ట్ చేస్తా అని చెప్పినా కదా. ఒక 2 రైడ్లు పడ్డాయి, అవి యాక్సెప్ట్ చేసిన. గ్యాప్లో ఏంటంటే స్విగ్గీ ఓపెన్ చేసిన. ఎందుకు ఓపెన్ చేసినా తెలియదు. సర్జీ ఉందన్న ఒకసారి నీకు ఉందా లేదా అని చెప్పి మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి చెప్పిండు. అట్లా అన్నట్టు ఓపెన్ చేసి 55 రూపాయలు చూపిస్తుంది సర్జు. ఎప్పుడైనా కొట్టాలి ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు. మొత్తానికి మన డ్యూటీ అయిపోయింది. అలా ఒక 2 రైడ్లు కొడితే మనకి ఇన్సెంటివ్ వచ్చేది, కాకపోతే రాలేదు. రైట్ వదిలేసాయి.
ఇలా మనం ఎన్ని గంటలు పని చేసినాం, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం, ఎంత పెట్రోల్ పోయింది, మనం ఎంత ఎర్న్ చేసినాం, మనకి ఎంత మిగిలినాయి రపరప చెప్పేద్దామా. స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తా. చలి పెడుతుంది ఏందో ఏమో, మధ్యాహ్నం ఏమో ఎండ కొడుతుంది, సాయంత్రం చలి పెడుతుంది, గమ్మత్ అవుతుంది. క్యాల్కులేటర్ అది ఓకే. ఇలా టోటల్ మన ఎర్నింగ్స్ వచ్చేసి 1481 రూపాయి, 1481 ప్లస్ ఇలా మనకు టిప్పులు ఒక ఎక్కువ రాలేదబ్బా, తక్కువనే వచ్చినాయి. ఒక 50 రూపాయలు వేసుకుంటా, అంటే 50కి ఎక్కువనే వచ్చినాయి, కాకపోతే 50 రూపాయలు వేసుకుంటున్నా. ఇలా మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1531. హైలైట్ చూడు, ఈ 530 రూపాయలు నేను ఓన్లీ ఇన్సెంటివ్ అది ఎందుకో చెప్తా చూడు. ఇన్సెంటివ్ చెట్టువేనే ఇన్సెంటివ్ పొద్దుగాల 15 రూపాయలు వచ్చింది, సాయంత్రం 15 రూపాయలు వచ్చింది, అంటే 30 రూపాయలు కదా. వీక్లీ ఇన్సెంటివ్లో 500 రూపాయలు వచ్చినాయి. ఇంకొక 2 కొడితే ఇది వచ్చేది 300, కాకపోతే మిస్ అయిపోయింది, అది రేపు కవర్ చేస్తా. అంటే ఈ 1530లో ఓన్లీ 530 రూపాయలు ఓన్లీ ఇన్సెంటివ్లే, అంటే నేను 1000 రూపాయలు ఇవ్వాలి నేను కొట్టింది, కాకపోతే నేను చాలా తక్కువ తిరిగిన. ఇందులో నుంచి పెట్రోల్ వచ్చేసి -250 రూపాయలు తీస్తున్నాయి. అలా ఎందుకు చెప్పాలన్నా, హైలైట్ ఇవ్వాలి నేను అసలు. ఒకసారి ఆగు, 105 కిలోమీటర్లు తిరిగాను అంతే. నాకు అమౌంట్ ఇలా మంచిగా అయింది, ఎందుకంటే మధ్యాహ్నం ఎందుకో తెలియదు, 12 గంటలకు 11 గంటలకు అనుకుంటా సర్జీ పెట్టిండు. రైడ్లు పడ్డప్పుడల్లా సర్జీలు పడతా ఉన్నాయి. కాలేజీ వాళ్ళు ఎగ్జామ్లు అయిపోయినాయి అంటే ఇలా వాళ్ళవి, అట్లా అన్నట్టు రైడ్లు మాత్రం మంచిగా పడ్డాయి. అందుకని చెప్పేసి ఎక్కువ తిరగలేదు నేను. ఇంకోటి ఏంటంటే రైడ్లు కూడా నేను ఎక్కువ లాంగ్ కొట్టలేదు, కిలోమీటర్న్నర మ్యాక్సిమం 2 కిలోమీటర్లు అట్లా కొట్టినా. అట్లా నాకు ఇవాళ పెట్రోల్ చాలా తక్కువ అయిపోయింది. నేను నిన్న మొన్న కంటే ఇవాళ చాలా తక్కువ, అందుకనే 250 రూపాయలు ఇది చేసిన. అంటే పెట్రోల్ అమౌంట్ పోగా మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 1281 రూపాయి. ఇది పెట్రోల్ అమౌంట్ పోగా మనకి ఇవాళ ఎన్ని గంటలు పనిచేసినాం మనం ఇవాళ, ఒక్క నిమిషం ఆగు. ఇవాళ మనం టోటల్ ఎన్ని గంటలు పనిచేసినామంటే పొద్దుగాల 9:30కి ఆన్ చేసిన, మధ్యాహ్నం 2ంటికి ఇంటికి వెళ్ళిపోయినా, అంటే 10:30, 11:30, 12:30, 1:30, 2 అంటే 4.5 గంటలు. సాయంత్రం వచ్చేసి 6:30కి ఆన్ చేసిన, 7:30, 8:30, 9:30, 10:30 అంటే 4 గంటలు. 4 + 4:30 8:30. ఇవాళ నేను వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువ చేసిన, 8:30 గంటలే నేను ఇవాళ పనిచేసింది. కానీ మంచిగా అనిపించింది నాకు ఇవాళ, అమౌంట్ మంచిగా అయింది, అంత మంచిగా అయిపోయింది. కాకపోతే ఇది ఒకటి ఈ 2 రైడ్లు కొడితే 300 రూపాయలు ఇన్సెంటివ్ వచ్చేది, మన అమౌంట్ కూడా ఎక్కువ అయ్యేది, కాకపోతే కాలేదు. రేపు ఏం చేస్తా అంటే ఇంకా 32 రైడ్లు ఉన్నాయి కదా, ఈ 400 రూపాయలు ఇన్సెంటివ్ రానికి ఈ 2 రైడ్లు కొడితేనేమో 300 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది, 32 కొడితేనేమో 400 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. రేపు ఎట్లయినా నాకు తెలిసి 30 రైడ్లు అవ్వవు, రేపు ఒక 22 కొట్టడానికి ట్రై చేస్తా. 22 కొట్టామనుకో మిగతా 10 రైడ్లు ఆదివారం కొట్టేసుకోవచ్చు, మధ్యాహ్నం వరకు కొట్టేసుకొని ఇంటికి రావచ్చు, అయిపోతుంది. ఇవాళ చూడండి ఎన్ని రైడ్లు కొట్టినా, 30 రైడ్లు కొట్టినా. నేను షార్ట్ రైడ్లు కొట్టినప్పుడు గమ్మత్ కొడుతున్నా మావా. అన్ని రైడ్లు నేను వీడియోలో పెట్టాను, ఎందుకంటే పికప్ డ్రాప్ ఇవే ఉంటాయి. అన్ని 20 రూపాయలు, 24 రూపాయలకి ఇవే ఉన్నాయి. ఏదైనా మధ్యలో ఏమైనా ఇంట్రెస్ట్గా ఉంటే వీడియోలో ఇంక్లూడ్ చేస్తా, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కానీ ఏం లేనప్పుడు ఏం చేస్తాను చెప్పు, అట్లా కొంచెం ఒక్కోసారి ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ ఉందనుకో, ఒకటే మావా వీడియో మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటేనే వీడియో లెంత్ అనేది ఎక్కువ పెడతా. ఒకవేళ ఏం లేదనుకో నార్మల్గా తక్కువ డిస్టెన్స్ ఏమంటారు దాన్ని, తక్కువ లెంత్ వీడియో పెడతా, అట్లా అన్నట్టు. రైట్, మరి ఇంకా వీడియో ఆపేస్తున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తా. బాయ్.